ధాత్రి కేదార్ నిరూపించుకోవటానికి 24 గంటల సమయం గడువు పెట్టడంతో ఇద్దరు బాధపడుతూ ఉంటారు. 24 గంటల లోపల మనం సాక్ష్యాలు చూపించకపోతే ఇక్కడి నుంచి ఇండ్లు దాటి వెళ్ళిపోవాలి కేదార్ అని ధాత్రి అంటుంది. అవును ధాత్రి, అదే నాకు అర్థం కావటం లేదు అని కేదార్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒక్క సాక్ష్యం దొరికితే బాగుంటుంది కేదార్ అని ధాత్రి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే కేదార్కి ఆదిత్యపురం దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఆదిత్యపురం వాచ్మెన్ ఫోన్ కాల్ చేస్తున్నాడు ధాత్రి అని స్పీకర్ ఆన్ చేసి చెప్పండని మాట్లాడుతూ ఉంటారు. 25 సంవత్సరాల క్రితం మీ తాతయ్య గారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రారనుకున్నాము. కానీ మీరు వచ్చారని తెలిసి ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో కేదార్ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఏంటి నాకు తాతయ్య ఉన్నారా అని అడుగుతూ ఉంటే అవునని అతను కన్ఫర్మ్ చేస్తాడు. ఎప్పుడు వస్తున్నారు మా తాతయ్య అని కేదార్ అడగడంతో రేపు మార్నింగే వస్తున్నారంట సార్ అని అతను ఫోన్లో చెప్తూ ఉంటాడు. సరే మేము రేపు బయలుదేరి వస్తున్నాం అని కేదార్ ఫోన్ పెట్టేస్తాడు. ధాత్రి, ఇదంతా నమ్మటానికి చాలా కష్టంగా ఉంది ధాత్రి. మా తాతయ్య బ్రతికే ఉన్నాడు. మా అమ్మ వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడు. ఇక ఎవరు అవునన్నా కాదన్నా నేను అనాథని కాదు ధాత్రి అని కేదార్ అంటే ధాత్రి కూడా చాలా సంతోషంగా అస్సలు కాదు అని చెప్తూ ఉంటుంది. రేపు మార్నింగే వెళ్ళి తాతయ్యని కలుస్తాం ధాత్రి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కమలాకర్ ఇదంతా చాటుగా వినేస్తూ ఉంటాడు. ఏంటి వీడి తాతయ్యని కలవటం కోసం వెళ్తున్నారా అని కమలాకర్ ఇక కొత్త ప్లాన్ని అమలు చేస్తూ ఉంటాడు.